డిస్టర్బెన్స్ ఉంది, కానీ గ్రౌండ్లో పరిస్థితి వేరే ఉంది. జనాల దగ్గరికి వెళ్తే చాలా స్పష్టంగా చెప్తున్నారు, డబ్బులు తీసుకున్నాం ఓటేస్తాం, చీర తీసుకున్నాం ఓటేస్తాం, వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అంటున్నారు. ఓటు ఎవరికి వేశారంటే అది చెప్పడానికి లేదంటున్నారు. సో చాలా జనాలు కూడా కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు సర్వే చేస్తున్నటువంటి సంస్థలను, మీడియా సంస్థలను. కానీ అసలైన రిజల్ట్ కొద్దిసేపట్లో రిఫ్లెక్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే పోస్టల్ బ్యాలెట్లో హోరాహోరీ నడుస్తూ ఉంది. సో బీజేపీ కూడా తమ షేర్, ఇది మా షేర్ మేము తీసుకుంటున్నాం అనేటువంటిది రిజల్ట్ ద్వారా కనిపిస్తా ఉంది. మళ్ళీ మీ దగ్గరికి వస్తా, ప్లీజ్ కీప్ us అప్డేటింగ్. సో అనూప్ గారు చాలా క్లియర్ గా నెక్ టు నెక్ ఉంది. 15 కాంగ్రెస్, 15 బీఆర్ఎస్. అండ్ ఎస్, బీఆర్ఎస్ నెంబర్ మారింది. బీఆర్ఎస్ 17, కాంగ్రెస్ 15 అండ్ బీజేపీ 9. చాలా నెక్ టు నెక్, చాలా నియర్ బై, వెరీ క్లోజ్ నెక్ టు నెక్ ఫైట్ ఉంది. అనూప్ గారు, వాట్ డు యు సే? ఏంటి కాకపోతే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఈవీఎంకి రిఫ్లెక్షన్ కాదు, ఎందుకంటే ఇవి మనకు ప్రీ క్యాంపెయిన్ ఓట్స్. ఇవన్నీ మనం ఏదైతే లేట్ షిఫ్ట్ గురించి, లేట్ కన్సాలిడేషన్ టువర్డ్స్ కాంగ్రెస్ మాట్లాడామో అది దీంట్లో రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇవన్నీ మన క్యాంపెయిన్ క్లోజ్ అవ్వడానికన్నా ముందు జరిగిన ఓటింగ్. ఇది ఈ షిఫ్టింగ్ విటమిన్ ఎం, విటమిన్ జి ఇక్కడ పనిచేయదు, ఇక్కడ కనిపించేది మనకి. ఒక్కసారి మనకు బ్రేకింగ్ అవుతోంది. సో పోస్టల్ బ్యాలెట్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత కనబరుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ లో 2 ఓట్ల ఆధిక్యతతో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 17 అండ్ బీజేపీ 9. పోస్టల్ బ్యాలెట్ లో కూడా బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది. ఇంతవరకు కొంత ప్రాతినిధ్యం ఉంది, పోటీలో ఉన్నామన్న రకంగా తన హోరాహోరీ సిచ్యువేషన్ ని చూపించినా కూడా ఇక్కడ బీజేపీ 9 ఓట్లకి పరిమితం అయిపోయింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నెంబర్స్ మారుతున్నాయి. బీఆర్ఎస్ 17, కాంగ్రెస్ 15, బీజేపీ 9. సో బీఆర్ఎస్ 17 మంది పోస్టల్ ఓటర్లు తమ వైపుగా ఉన్నట్టుగా ఓటాకు వినియోగించుకున్నారు. ఇక కాంగ్రెస్ 15. సో నెంబర్స్ మారుతూ ఉన్నాయి. వెరీ స్మాల్ మార్జిన్ తో నెక్ టు నెక్ ఫైట్ కనబడుతోంది ఇక్కడ. సో ఆ నెక్ టు నెక్ ఫైట్ లో మరి పోస్టల్ ఓట్స్ మొత్తం కూడా 101 ఓట్స్ ఇక్కడ దాదాపుగా మనం చూస్తున్నాం. 40 ఓట్లకు సంబంధించి 41 ఓట్లకు సంబంధించి ఇప్పుడు 41 జస్ట్. సో 41 ఓట్లకు సంబంధించి రిజల్ట్ మాత్రం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా సుమారుగా 60 ఓట్లు ఉన్నాయి. ఇంకా 60 ఓట్లలో ఏం జరుగుతుందో చూడాలి. సో 15, 9 మీరు ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా లైవ్ అప్డేట్స్ ని చూస్తున్నారు. సో డెఫినెట్ గా మీరు ఎప్పటికప్పుడు ఆర్టీవీలో లైవ్ అప్డేట్స్ ని కంటిన్యూస్ గా మినిట్ టు మినిట్ అక్కడ జరిగేటువంటి ఫలితాన్ని వేగంగా మీరు అందుకోవాలంటే కేవలం కంటిన్యూస్ లైవ్ కవరేజ్, ఎలక్షన్ నోటిఫికేషన్ నుంచి ఈ రోజు వరకు చివరిగా రిజల్ట్ విడుదలయ్యేంత వరకు ఆర్టీవీ మాత్రమే ఎగ్జాక్ట్ గా పబ్లిక్ ఒపీనియన్ ని, ఆర్టీవీ మాత్రం అభ్యర్థులకు సంబంధించి ఒపీనియన్ చూపించే ప్రయత్నం చేసింది. సో బీహార్ లో కూడా ఫలితాలు మారుతున్నాయి. బీహార్ లో సిచ్యువేషన్ మారుతోంది. బీహార్ లో కూడా రిజల్ట్స్ ఈ రోజే. సో బీహార్ లో కూడా పోస్ట్ బ్యాలెట్ లెక్కింపు మొదలైంది. బీహార్ లో ఎన్డీఏ 7, మహాగఠబంధన్ 5 అండ్ ఇక జన్ స్వరాజ్ పార్టీ ఇంకా ఏమాత్రం కనిపించలేదు ఇక్కడ. సో 5, 7. సో ఎన్డీఏ అక్కడ 5 అండ్ 7తో కనిపిస్తోంది. కొంత కాంగ్రెస్ పార్టీ వైపుగా పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నట్టుగా చాలా క్లియర్ గా అర్థమవుతోంది. 7, 5 ఎన్డీఏ అండ్ 5 ఎంజీబీ. సో మహాగఠబంధన్. సో బీహార్ ఎలక్షన్ సంబంధించి కూడా ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్స్ లెక్కి మొదలైన నేపథ్యంలో 7 ఎన్డీఏ వైపుగా, 5 అటు కాంగ్రెస్ వైపుగా, మహాగఠబంధన్ వైపుగా ఉన్నారు. ఇక జూబ్లీ హిల్స్ లో నెంబర్స్ మారుతూ ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో నెంబర్ మారుతూ ఉన్నాయి. సో కరెంట్ బీఆర్ఎస్ 17, కాంగ్రెస్ 15 అండ్ బీజేపీ 9. సో ఈ నెంబర్స్ ఇంకా మారుతూ ఉన్నాయి. సో పోస్టల్ బ్యాలెట్స్ మాత్రమే ఇప్పుడు 41 పోస్టల్ బ్యాలెట్స్ మాత్రం రివీల్ చేస్తారు. దాంట్లో రిజల్ట్ ఇది. ఇంకా 60 పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. 60 పోస్టల్ బ్యాలెట్స్ లో ఏం జరుగుతుందో చాలా ఉత్కంఠ రేపుతోంది, చాలా ఆసక్తి రేపుతోంది. పబ్లిక్ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్స్ టు యూ. సో సుమారుగా ఆర్టీవీ ఈ లైవ్ కవరేజ్ ని 9,000 మంది చూస్తున్నారు. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. సో మీరంతా కూడా ఆర్టీవీని ఇంతలా ఆదరిస్తున్నందుకు, అభిమానిస్తున్నందుకు వెరీ థ్యాంక్స్ టు యూ. సో ఎప్పటికప్పుడు లైవ్ కవరేజ్ ని పోస్టల్ బ్యాలెట్ ఓపెనింగ్ నుంచి చివరి వరకు అభ్యర్థిని ఖరారు చేసేంత వరకు కూడా, అభ్యర్థి యొక్క గెలుపుని ఖరారు చేసేంత వరకు కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ ని మీకు అందిస్తుంది ఆర్టీవీ. సో పోస్టల్ బ్యాలెట్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత కనబరుస్తోంది. 2 ఓట్ల ఆధిక్యతతో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. సో అటు బీహార్ ఎలక్షన్ సంబంధించి కూడా మీరు టాప్ లో చూస్తున్నారు బీహార్ ఎలక్షన్ రిజల్ట్. సో పోస్టల్ బ్యాలెట్ లో కూడా బీహార్ ఎన్డీఏ 13, మహాగఠబంధన్ 5. సో 13, 5తో సుమారుగా 15, 5 సుమారుగా 12 స్థానాల్లో కూడా ఆధిక్యత కనబరుస్తోంది ఎన్డీఏ. రైట్, బీహార్ సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. రైట్, బీహార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తే పోస్టల్ బ్యాలెట్ లో ఎన్డీఏ కూటమి ఘన విజయం దిశగా పరుగులు పెడుతోంది. బీహార్ లో ఎన్నికల కౌంటింగ్ కూడా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మొదలైంది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు అధికారులు. సో పోస్టల్ బ్యాలెట్ లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. 17 ఎన్డీఏ అండ్ 5 మహాగఠబంధన్ 12 స్థానాల ఆధిక్యతతో అటు ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. సో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అటు 7 రాష్ట్రాల్లోని 8 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల దగ్గర మొదలైంది. బీహార్లో కూడా అసెంబ్లీ ఎన్నికల దగ్గర కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. సో ఒకే రోజు 7 రాష్ట్రాల ఉప ఎన్నికలకు సంబంధించిన అంశం అండ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశం కూడా రిజల్ట్స్ రూపంలో మీకు అందించబోతోంది ఆర్టీవీ. వెరీ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అందుతాయి. ఎస్ జూబ్లీ హిల్స్ బైపోల్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్లో ఆ నెంబర్స్ మారుతూ ఉన్నాయి. 17 బీఆర్ఎస్, 15 కాంగ్రెస్ అండ్ బీజేపీ 9. బీజేపీ కూడా కొంత టఫ్ ఫైట్ కనిపిస్తోంది. సో సుమారుగా 15 అంటే 2 మాత్రమే బీఆర్ఎస్ ఆధిక్యతలో ముందుకెళ్తోంది. ఇంతవరకు కాంగ్రెస్ కొంత 4 ఓట్లతో ఆధిక్యత కనబరిచినప్పటికీ ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రం కొంత ముందుకెళ్తోంది. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చేటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగులు, అది కూడా ఎన్నికల నిర్వహణలో విధుల నిర్వహణలో ఉన్నవారు మాత్రమే. సో వారంతా కూడా ఇప్పుడు ఎవరి వైపుగా ఉంటారనేది కొంత డిసిషన్ మేకింగ్ చూడాలి. సో యాంటీ ఇన్కంబెన్సీ ఇక్కడ కనిపించిందా? కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ని వాళ్ళు మెచ్చుకొని ఈ